కాళిదాసు భోజరాజు యొక్క జూద వ్యసనాన్ని ఏ రకంగా మాన్పించాడో ఈ కథలో విని అందరం తెలుసుకుందాం. మోహనవాణి శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. రాజులు జూదప్రియులు కదా. భోజరాజు కూడా జూదమాడేవాడు. అది వ్యసనంగా మారిపోయింది. ఎక్కువ కాలం జూదగృహంలోనే గడిపేవాడు. ఆ విషయం ఆయన భార్య లీలావతిని చాలా బాధించేది. ఆవిడ ఒకసారి కాళిదాసుతో రాజుగారి ఈ వ్యసనాన్ని మాన్పించమని వేడుకుంది. కాళిదాసు సన్యాసి వేషం వేసుకుని దండా కమండలాలు దాల్చి ఒక మాంసపు దుకాణం నందు కూర్చుని మాంసమును బేరమాడినట్లు నటించుచుండును. భోజరాజు ఆ దారిలోనే జూదగృహమునకు పోవచ్చు. ఆ సన్యాసి మాంసము బేరమాడుట చూసి ఆశ్చర్యపోయి అతనిని సమీపించాడు. వారి సంభాషణ ఇలా సాగింది. రాజు: భిక్షో మాంస నిషేవణం కిం ఉచితం. సన్యాసి, మాంసభక్షణం నీకు తగునా? కాళిదాసు: కిం తేన మద్యం వినా. నిజమే, మద్యం లేకుండా మాంసంతో ఏమి లాభం? రాజు: మద్యం చ అపి తవ ప్రియం. ఏమిటి, నీకు మద్యం కూడా ఇష్టమా? కాళిదాసు: ప్రియం అహో వారంగనాభి సహా. వేశ్యలతో ఉన్నప్పుడైతే ఇంకా ఇష్టం. రాజు: వారస్త్రీ రతయే కుతః తవ ధనం. వేశ్యల దగ్గరికి పోవడానికి నీకు డబ్బెలా వస్తుంది? కాళిదాసు: ద్యూతేన చౌరణ్యేవ. జోదం ఆడడం వల్ల లేక దొంగతనం చేయడం వల్ల. రాజు: చౌర్య ద్యూత పరిశ్రమాపి భవతాం. తమకు జోదము చౌర్యం లాంటి అలవాట్లు కూడా ఉన్నాయా? కాళిదాసు: భ్రష్టస్య కావా గతి. భ్రష్టుడికి వేరే గతి ఏముంది? దాంతో శ్లోకం పూర్తయింది. భిక్షో మాంస నిషేవణం కిముచితం కింతేన మద్యం వినా మద్యం చాపి తవ ప్రియం. ప్రియమహో వారంగనాభిస్సహ వారస్త్రీ రతయే కుతః తవధనం. ద్యూతేన చౌర్యేణవ చౌర్య ద్యూత పరిశ్రమాపి భవతాం భ్రష్టస్య కావా గతి. దానితో భోజరాజు ఆ సన్యాసి కాళిదాసేనని గుర్తుపెట్టాడు. అప్పుడు కాళిదాసు: రాజా, అతి సర్వత్రా వర్జయత్ అని చెప్తారు. మీరు రాజ్య కార్యకలాపాలు మానేసి ఇలా జోదశాలలో గడపడం ఉచితం కాదు అని నచ్చజెప్పాడు. అప్పుడు భోజరాజు కాళిదాసును క్షమాపణ అడిగి ఇక మీదట జూదమాడనని ప్రమాణం చేశాడు. ఇద్దరూ ఆనందంగా ఇంటికి వెళ్ళిపోయారు. ఇది అద్భుతమైన విషయం. జోదం ఆడడం వల్ల ఏం జరుగుతుందనేది అందరికీ మరొక్కసారి కాళిదాసు గుర్తు చేశాడు. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.